హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి టెట్ 2 డిఎస్సిలో ప్రతిసారి ఒక బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బోధన అభ్యసన ఉపకరణాలు అనేటువంటి అంశం పైన ఈరోజు లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన యొక్క ఫ్రీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్, భాషా బోధనలో పీరియడ్లను నిర్ణయించినటువంటి కమిషన్ ఏది? ఇక్కడ ఆప్షన్ 1 మొదలియార్, ఆప్షన్ 2 హంటర్, ఆప్షన్ 3 కొటారి, ఆప్షన్ 4 బేసిక్ విద్యా విధానం. ఇక్కడ క్వశ్చన్ బట్టి కేవలం 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్ అండి. భాషా బోధనలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా పీరియడ్లు నిర్ణయించినటువంటి కమిషన్ ఏది అంటే మొదలియార్ కమిషన్ అండి. తర్వాత రెండవ క్వశ్చన్, విద్యార్థులకు కలిగేటువంటి అనుభవాలకు ప్రధాన మాధ్యమాలుగా ఉండి అభ్యసనకు జ్ఞాన సముపార్జనకు తోడ్పడేవి? ఆప్షన్ 1 బోధనోపకరణాలు, ఆప్షన్ 2 జ్ఞానేంద్రియాలు, ఆప్షన్ 3 ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్, ఆప్షన్ 4 1 and 3. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 జ్ఞానేంద్రియాలండి. చాలా వరకు కొంతమంది బోధనోపకరణాలు లేదంటే 2 అని 4th ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, విద్యార్థులకు కలిగేటువంటి అనుభవాలకు ప్రధాన మాధ్యమాలుగా ఉండేటివి ఏంటండి? జ్ఞానేంద్రియాలు. మనం అభ్యసించాలన్నా ఏదైనా జ్ఞానాన్ని పొందాలన్నా కూడా దానికి ఉపయోగపడేటివి ఏంటివి? జ్ఞానేంద్రియాలు. మరి బోధనోపకరణాలు ఏం చేస్తాయి అంటే ఆ అభ్యాసాన్ని సులభతరం చేస్తాయి. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క బోధనని కూడా సులభతరం చేస్తాయి. తర్వాత మూడవ క్వశ్చన్, ఉపాధ్యాయుడే బోధనోపకరణాలు తయారు చేసుకోవడం ద్వారా బోధన అంశానికి ఉపకరణానికి మధ్య సమన్వయం సాధించవచ్చు అని సూచించింది. ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 1986 జాతీయ విద్యా విధానం, ఆప్షన్ 3 కొటారి కమిషన్, ఆప్షన్ 4 బేసిక్ ఎడ్యుకేషన్. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం అండి. ఇక్కడ ఉపాధ్యాయుడే బోధనోపకరణాన్ని తయారు చేసుకోవడం ద్వారా బోధన అంశానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అగ్నిపర్వతాల గురించి బోధించాలి అనుకున్నాను అనుకోండి, ఒక మట్టితో ఆ నమూనాను చేసి బోధించడం ద్వారా ఏమవుతుంది? నేను బోధించేటువంటి అంశానికి ఆ బోధన ఉపకరణానికి మధ్య సమన్వయం అనేది ఏర్పడి విద్యార్థికి సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. తర్వాత 4వ క్వశ్చన్, బోధనోపకరణాల యొక్క ప్రాధాన్యతలో లేనిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 అభ్యసనం సులభతరమవుతుంది, స్టేట్మెంట్ 2 అభ్యసనం ఆకర్షణీయంగా మారుతుంది, స్టేట్మెంట్ 3 పిల్లల్లో ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏమిటి అనేటువంటి ప్రశ్నలు రేకెత్తించవచ్చు, స్టేట్మెంట్ 4 అవధానము, విశ్లేషణ, పరిశీలన, పరిశోధన పెంపొందించబడును. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 అండి. ఇక్కడ అవధానము, విశ్లేషణ, పరిశీలన, పరిశోధన పెంపొందించబడేవి వేటి ద్వారా అంటే బోధనోపకరణాల ద్వారా కాదండి, జ్ఞానేంద్రియాల ద్వారా. మనకేమవుతుంది అంటే అవధానం, ఏదైనా ఒక అంశం పైన ఇంట్రెస్ట్, విశ్లేషణ కానీ పరిశీలన కానీ పరిశోధన దేని ద్వారా పెంపొందించబడుతుంది? జ్ఞానేంద్రియాల ద్వారా పెంపొందించబడుతుంది. అదేవిధంగా బోధనోపకరణాల ద్వారా అభ్యాసం అనేది సులభతరం అవుతుంది, అదేవిధంగా ఆకర్షణీయంగా కూడా
ఉంటుంది, విద్యార్థి ఆసక్తిగా వినడానికి అవకాశం అనేది ఉంటుంది. బోధనోపకరణాలు చూపెట్టడం ద్వారా ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏమిటి అని ప్రశ్నలు అనేటివి ఖచ్చితంగా పిల్లలకు వస్తాయి. కాబట్టి ఇవి 3 సరైనది, 4వది సరి అయినది కాదు. తర్వాత 5వ క్వశ్చన్, ఏ సంస్థ ద్వారా పాఠశాలలో బెత్తం యొక్క వాడకం అనేది తగ్గింది? ఇక్కడ ఆప్షన్ 1 ఎన్సిపిసిఆర్, ఆప్షన్ 2 ఎన్సిటిఈ, ఆప్షన్ 3 ఎస్సిఆర్టీ, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఎన్సిపిసిఆర్ అండి. దీని యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, దాన్ని తెలుగులో కూడా అడుగుతాడు. భారతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ. ఇది స్థాపించడం ద్వారా ఏమైంది అంటే పిల్లల యొక్క హక్కులను రక్షించాలి కాబట్టి, ఖచ్చితంగా పిల్లల్ని కొట్టకూడదు కాబట్టి పాఠశాలలో బెత్తం వాడకం తగ్గడానికి కారణమైనటువంటి సంస్థ ఏది అంటే ఎన్సిపిసిఆర్. తర్వాత 6వ క్వశ్చన్, మౌఖిక బోధన వదిలి జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధారంగా బోధించాలి అని చెప్పినది ఎవరు? ఆప్షన్ 1 రూసో, ఆప్షన్ 2 పెస్టాలజీ, ఆప్షన్ 3 బోస్టన్, ఆప్షన్ 4 గాంధీజీ. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 రూసో అండి. రూసో ఏం చెప్పాడు అంటే మౌఖిక బోధన అంటే ఉపన్యాస పద్ధతిలో బోధించడం కన్నా జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి అంటే బోధనోపకరణాలు ఉపయోగించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ బోధన అనేది ఆకర్షణీయవంతంగా, అదేవిధంగా సులభంగా, ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధారంగా బోధించాలి అని చెప్పింది ఎవరు అంటే రూసో. తర్వాత 7వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 పెస్టాలజీ జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధారంగా బోధించారు. స్టేట్మెంట్ 2 ఈయన ఐచ్ఛిక పద్ధతిని ప్రతిపాదించారు. సరికానిది ఏది అనడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ రూసో యొక్క సిద్ధాంతం ఆధారంగా ఇతను ఏం చేశాడు అంటే ఐచ్ఛిక పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈయన రూసో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఆధారంగానే అతను చెప్పిన విధంగానే జ్ఞానేంద్రియాలు అదేవిధంగా గ్రహణ శక్తి ఆధారంగా బోధించడం జరిగింది ఐచ్ఛిక పద్ధతిని ప్రవేశపెట్టి. తర్వాత 8వ క్వశ్చన్, ఉపాధ్యాయులు బోధనాభ్యసన ప్రక్రియలో కొన్ని లక్షణాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు ఉపయోగించినటువంటి సాధనాలే బోధనోపకరణాలు అని తెలియజేసింది ఎవరు? ఆప్షన్ 1 హుమయూన్ కబీర్, ఆప్షన్ 2 కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి, ఆప్షన్ 3 బోస్టన్, ఆప్షన్ 4 గాంధీజీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి అండి. చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం. ఉపాధ్యాయులు బోధనాభ్యసన ప్రక్రియలో కొన్ని లక్షణాలను ఏర్పరచుకుంటారు. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఆంజనేయుడు ఏం చేశాడండి, సీతమ్మ వారిని కలవాలని ఒక లక్ష్య సాధన పెట్టుకొని ఏం చేసిండు, చాలా రకాల సాధనాలను ఉపయోగించుకొని అతను సముద్రాన్ని దాటాడు. ఆ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. తర్వాత హుమయూన్ కబీర్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కనుక చూసుకుంటే ఉపకరణం అనేది విషయ చిత్రీకరణకు, విషయానికి సరైనటువంటి వ్యాఖ్యానానికి, తొందరగా తేలికగా శాశ్వతమైనటువంటి అవగాహనకు ఉపయోగపడేటువంటి సామాగ్రి బోధనోపకరణ సామాగ్రి అన్నాడు. అంటే ఇక్కడ సరైన వ్యాఖ్యానానికి అనేది ఉంటుందండి. సరైన వ్యాఖ్యానము అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ గురించి చెప్తున్నాను అనుకోండి, దాన్ని చూపిస్తూ చెప్పడం ద్వారా ఒక సరైనటువంటి వ్యాఖ్యానాన్ని నేను చెప్పగలుగుతాను. లేదంటే నేనేదో అమూర్త భావనలో చెప్పడం ద్వారా పిల్లలకి అర్థమయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నేను దాన్ని చూపిస్తూ చెప్పడం ద్వారా
ద్వారా ఏమవుతుంది, సరైనటువంటి వ్యాఖ్యానం అనేది జరుగుతుంది, విషయ చిత్రీకరణ అనేది జరుగుతుంది, అదేవిధంగా పిల్లలకు సులభంగా అవగాహన అనేది అవుతుంది. ఆ రకమైనటువంటి నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే హుమయూన్ కబీర్. ఇక్కడ దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి. తర్వాత 9వ క్వశ్చన్, పిల్లల యొక్క మనస్సు అనేది ఏమీ రాయనటువంటి నల్ల బల్ల వంటిది, ట్యాబులా రసా అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 ఎడ్గార్ డేల్, ఆప్షన్ 3 టాగూర్, ఆప్షన్ 4 బోస్టన్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 అరిస్టాటిల్ అండి. అరిస్టాటిల్ గారు పిల్లల యొక్క మనస్సు అనేది ఏమీ రాయనటువంటి నల్ల బల్ల వంటిది, ట్యాబులా రసా అని తెలియజేసింది ఎవరు అంటే అరిస్టాటిల్. తర్వాత 10వ క్వశ్చన్, ప్యాట్రిషియారిఫ్ ప్రకారంగా వరుసగా చూడడము, చదవడము, చెప్పడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది? ఆప్షన్ 1 10%, 20%, 30%, ఆప్షన్ 2 10%, 30%, 70%, ఆప్షన్ 3 30, 10, 70%, ఆప్షన్ 4 20, 30, 70%. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 30, 10, 70% అండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇవన్నీ నేర్చుకుంటాము, చూడడం కానీ, చదవడం కానీ, చెప్పడం కానీ. ఇవన్నీ ఎవరి ప్రకారం అంటే ప్యాట్రిషియారిషిప్ ప్రకారం 1993 ప్రకారం అండి. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒకటే కోడ్ గుర్తుపెట్టుకోండి, చవిచు అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక అంశాన్ని మనం ఏం చేస్తాము, చవి చూస్తాము. ఇక్కడ చూసుకుంటే చ అంటే చదవడం అండి, చదవడం ద్వారా మనకు 10% గుర్తుంటుంది. అదేవిధంగా వి అంటే వినడం అండి, వినడం ద్వారా 20%. అదేవిధంగా చూ అంటేనేమో చూడడం, దీని ద్వారా కనుక చూసుకుంటే 30% మనకు గుర్తుంటుంది. ఫస్ట్ ఏమన్నాం ఇక్కడ, చూడడము అన్నాము. చూడడం అంటే ఎంత, 30%. దాని తర్వాత మళ్ళీ ఏమన్నాము ఇక్కడ, చదవడము అన్నాము. చదవడం అంటే ఏంటి, మొదటిది, కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 10 వస్తుంది. దాని తర్వాత చెప్పడం ద్వారా మనం ఎంత గుర్తుపెట్టుకుంటాము అంటే 70% గుర్తుపెట్టుకుంటాము. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ప్రతిసారి ఈ అంశం పైన బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. తర్వాత 11వ క్వశ్చన్, ప్యాట్రిషియారిఫ్ ప్రకారము గ్రహించినటువంటి విషయం గురించి ఇతరులతో మాట్లాడితే ధారణ శాతం ఎంత? ఆప్షన్ 1 90%, ఆప్షన్ 2 70%, ఆప్షన్ 3 50%, ఆప్షన్ 4 30%. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 70% అండి. ఇక్కడ చెప్పడం ద్వారా, ఇతరులకు చెప్పడం ద్వారా ఎంత ధారణ శాతం ఉంటుంది అంటే మనం ఈజీగా పెట్టేస్తాం. కానీ అతడు కొంత థియరటికల్గా మనకు అడగడం జరిగింది, అంటే అప్లికేబుల్గా అడిగినటువంటి క్వశ్చన్ అండి. గ్రహించినటువంటి విషయం గురించి ఇతరులతో మాట్లాడితే, అంటే ఇతరులతో మాట్లాడడం అంటే ఏంటంటే చెప్పడమే కదా, ఆ రకంగా చెప్పడం ద్వారా మనకి ఎంతవరకు ధారణలో ఉంటుంది అంటే 70%. కొన్ని బీఎడ్ బుక్కుల్లో ఇది 80% అని ఉంటుంది. ఇక్కడ ఆప్షన్లను బట్టి మనం వెళ్ళిపోవాలి. తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1 చేయడము మరియు చెప్పడం ద్వారా ధారణ శాతము 90%. స్టేట్మెంట్ 2 చదవడము, వినడము, చూడడం ద్వారా ధారణ శాతము 50%. ఇక్కడ ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకంటే చదవడము, వినడము, చూడడం ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాము. చదవడం ద్వారా మనకి ఎంత గుర్తుంటుంది, 10%. అదేవిధంగా వినడం ద్వారా 20%. అదేవిధంగా చూడడం ద్వారా 30%. ఇక్కడ చూసుకుంటే 10 + 20 30, 30 + 30 60 అనేది అవుతుంది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, 50% అన్నాం, కాబట్టి ఇది సరి అయినది కాదు. చేయడము మరియు చెప్పడం ద్వారా మనకు 90% గుర్తుంటుంది.
ఇక్కడ టెట్ డిఎస్సి అభ్యర్థులు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, చాలామంది తనకు తెలిసినటువంటి విషయాన్ని పక్క వాళ్ళకి చెప్పాలంటే ఏడుస్తూ ఉంటారు. వాని ఆస్తేదో వానికి ఇచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఏదైనా ఒక అంశాన్ని చేయడము మరియు చెప్పడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది? 90% గుర్తుంటుందండి. మనకి ఇక్కడ సైంటిఫిక్గా ఇది తేలినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి అంశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ విన్నటువంటి అతనికి గుర్తుంటుందో లేదో కానీ చెప్పిన మీకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్, అభ్యసనను సమర్థవంతం చేసేవి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుభవాలు, ఆప్షన్ 2 పరోక్ష అనుభవాలు, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుభవాలండి. ఇక్కడ అనుభవాల్ని కనుక చూసుకుంటే మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష అనుభవాలు, రెండవది పరోక్ష అనుభవాలు. ప్రత్యక్ష అనుభవాల్లో కనుక చూసుకుంటే విద్యార్థులు జ్ఞానేంద్రియ ద్వారా వస్తువుల్ని పరిశీలించడం వల్ల కలిగేటువంటి అనుభవాల్ని మనం ఏమంటాము అంటే ప్రత్యక్ష అనుభవాలు అంటాము. ఉదాహరణ కనుక చూసుకుంటే చిత్రాలని గీయడం కానీ సేకరించడం, అదేవిధంగా సమాచారాన్ని సేకరించడం, నమూనాల్ని తయారు చేయడం, ప్రయోగాలు చేయడం కానీ, ప్రయోగానికి పరికరాల యొక్క సేకరణ కానీ, విజ్ఞాన విహారయాత్రల్లో అంటే క్షేత్ర పర్యటనలో పాల్గొనడం, ఇవన్నీ కూడా ప్రత్యక్ష అనుభవాలు. ప్రత్యక్ష అనుభవాల వలన అభ్యసన అనేది సమర్థవంతం అవుతుంది. తర్వాత 14వ క్వశ్చన్, మాట్లాడే బొమ్మ ఏ రకమైనటువంటి అభ్యసన సామగ్రి? ఆప్షన్ 1 తయారు చేసుకోవలసినవి, ఆప్షన్ 2 సేకరించుకోవలసినవి, స్టేట్మెంట్ 3 కొనుగోలు చేయవలసినవి, ఆప్షన్ 4 సరఫరా చేయవలసినవి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 సేకరించుకోవాల్సినవండి. అభ్యసన సామాగ్రిలో కనుక చూసుకుంటే 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి తయారు చేసుకోవాల్సినవి, రెండవది సేకరించుకోవాల్సినవి, మూడవది కొనుగోలు చేయాల్సినవి లేదా సరఫరా చేయాల్సినవి. కొనుగోలు చేయాల్సిన వాటిని మనం సరఫరా చేయాల్సినవి అంటాము. ఇక్కడ చూసుకుంటే సేకరించుకోవాల్సినటువంటి వాటిలో మనకు ఏమేమి వస్తాయంటే కథలు, లేఖలు, పత్రికలు, కార్టూన్లు, వార్తాపత్రికలు, అదేవిధంగా బాలగేయాలు, అభినయ గేయాలు, ముఖ్యంగా మాట్లాడే బొమ్మ అనేది వస్తుంది. మీ అందరికీ డౌట్ రావచ్చు, మాట్లాడే బొమ్మ అనేది కొనుక్కుంటే దొరకదా అని. మన టెక్స్ట్ బుక్లో మాత్రం ఖచ్చితంగా మనకు ఎందులో ఇచ్చాడండి? ఇది సేకరించుకోవాల్సినటువంటి అంశాల్లో ఇచ్చాడు. అదేవిధంగా కొనుగోలు చేయవలసినటువంటి లేదా సరఫరా చేయవలసినటువంటి అంశాల్లో మనకి ఏముంటాయంటే శ్రవ్య బోధనోపకరణాలు, అదేవిధంగా దాని తర్వాత దృశ్య శ్రవణ, దాని తర్వాత మనకు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు అవసరమైనటువంటి సామాగ్రి, అవన్నీ మనకి ఎందులో ఉంటాయంటే కొనుగోలు చేయవలసినటువంటి పరికరాల్లో ఉంటాయి. తర్వాత 15వ క్వశ్చన్, పద్య పఠనానికి అత్యంత ఉపయోగకారిగా ఉండేటువంటి బోధనోపకరణాలు ఏవి? ఆప్షన్ 1 రేడియో, ఆప్షన్ 2 టేప్ రికార్డర్, ఆప్షన్ 3 సెల్ ఫోన్, ఆప్షన్ 4 సంగీత వాయిద్యాలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 టేప్ రికార్డర్ అండి. ఇక్కడ పద్య పఠనానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే విద్యార్థి పద్యాన్ని పాడేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ పఠించేటప్పుడు ఆ టేప్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేయడం ద్వారా తాను ఎక్కడ తప్పుగా పలుకుతున్నాడు, ఏ రకంగా సక్రమంగా పలకాలి అనేటువంటి విషయాలను తెలుసుకొని పద్య పఠనాన్ని చక్కగా చేస్తాడు కాబట్టి ఆ రకంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని, అదేవిధంగా భాషా ప్రయోగశాలలో కనుక చూసుకుంటే చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే టేప్ రికార్డరు. అదేవిధంగా మనకు ఉచ్చారణ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడేది ఏంటి అంటే టేప్ రికార్డర్. తర్వాత 16వ క్వశ్చన్, బోధనలో ఎక్కువగా ఉపయోగించేటువంటి బోధనోపకరణాలు ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 శ్రావ్య బోధనోపకరణాలు, స్టేట్మెంట్ 2 దృశ్య బోధనోపకరణాలు, స్టేట్మెంట్ 4 దృశ్య శ్రవణ బోధనోపకరణాలు, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ కూడా సరి అయినవే.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 దృశ్య బోధనోపకరణాలండి. ఈ దృశ్య బోధనోపకరణాలు కనుక చూసుకుంటే మళ్ళీ 2 రకాలు ఉంటాయి, వ్యక్తిగతమైనవి అదేవిధంగా సామూహికమైనవి. ఇవి వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. ఇక్కడ పాఠ్య పుస్తకాలు అదేవిధంగా వార్తాపత్రికలు, కరపత్రికలు, పరిశీలన గ్రంథాలు ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి బోధనోపకరణాలు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే దృశ్య బోధనోపకరణాలుగా వాడతాము. అదేవిధంగా బోధనలో ఎక్కువగా ఉపయోగించేటువంటి బోధనోపకరణాలు కూడా దృశ్య బోధనోపకరణాలే. తర్వాత 17వ క్వశ్చన్, విద్యార్థులు చేయవలసినటువంటి ప్రాజెక్టులను సూచించేది. ఆప్షన్ 1 పాఠ్యపుస్తకాలు, ఆప్షన్ 2 కరపత్రాలు, ఆప్షన్ 3 వార్తాపత్రికలు, ఆప్షన్ 4 పరిశీలన గ్రంథాలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 పాఠ్య పుస్తకాలండి. విద్యార్థులకు సంబంధించినటువంటి భాషా నైపుణ్యాలు LSR-W నేర్పడానికి కానీ అదేవిధంగా మనకు పుస్తకాల్లో మనకు ఉంటాయండి పిల్లలు చేయవలసినటువంటి కృత్యాలు అని. ఆ రకంగా ప్రాజెక్టుల్ని సూచించేవి ఏంటి అంటే పాఠ్య పుస్తకాలు, వాచకాలు. అంటే పాఠ్య పుస్తకాలని మనము వాచకాలు అంటాము. తర్వాత 18వ క్వశ్చన్, ఉపాధ్యాయులకు విద్యార్థులకు కావాల్సినటువంటి సంక్షిప్త సమాచారాన్ని అందించేవి. ఆప్షన్ 1 కరపత్రాలు, ఆప్షన్ 2 వార్తాపత్రికలు, ఆప్షన్ 3 పరిశీలన గ్రంథాలు, ఆప్షన్ 4 గోడ పత్రికలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 కరపత్రాలు అండి. ఇక్కడ కరపత్రాలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు అండి పాంప్లెంట్స్ అండి. ఆ పాంప్లెంట్స్ ద్వారా మనకు సంక్షిప్తమైనటువంటి సమాచారం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సామాజిక దూరం అనేది పాటించాలి కరోనా అనేది ప్రబలుతుండడంతో. ఇప్పుడు మనకు ఒక పాంప్లెట్లలో అప్పుడప్పుడు మొబైల్స్లో వస్తూ ఉంటాయి కరోనా లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, కొత్తవి ఏ రకంగా ఉంటాయి, పాతవి ఏ రకంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. అందులో మనకు వచ్చినటువంటి పాంప్లెట్లో సంక్షిప్తమైనటువంటి సమాచారం అనేది ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులకు విద్యార్థులకు కావాల్సినటువంటి సంక్షిప్త సమాచారాన్ని అందించేవి కరపత్రాలు. తర్వాత 19వ క్వశ్చన్, విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని వెలికి తీసేవి. ఇక్కడ ఆప్షన్ 1 గోడ పత్రికలు, ఆప్షన్ 2 కరపత్రాలు, ఆప్షన్ 3 పాఠ్యపుస్తకాలు, ఆప్షన్ 4 పరిశీలన గ్రంథాలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 గోడ పత్రికలండి. గోడ పత్రికలని కనుక చూసుకుంటే విద్యార్థుల చేత చేయించినటువంటి ఒక మంచి కృత్యాలను మనం వాల్ పోస్టులుగా మనం పెడతామండి. ఉపాధ్యాయులు కనుక చూసుకుంటే విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థుల చేత కవితలు రాయించడం కానీ ఏదైనా ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి బొమ్మలు వేయించి గోడకు అతికించడం కానీ అదేవిధంగా పద్యాలు కానీ గేయాలు కానీ రాపించి గోడకు అతకబెట్టడాన్ని మనం ఏమంటాము అంటే ఆ గోడ పత్రికలు అంటాము. వీటి ద్వారా ఏమవుతుంది, ఈ రకంగా కొంతమంది పిల్లలు రాయడం ద్వారా ఇతర పిల్లలు కూడా రాయాలి, మేము కూడా రాయాలి ఖచ్చితంగా, ఈ రకంగా మా యొక్క పేరు కూడా ఆ గోడ పైన ఉండాలి అని ఏం చేస్తారు, వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి గోడ పత్రికల ద్వారా సృజనాత్మకత అనేది మనకు బయటికి వస్తుంది. తర్వాత 20వ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో తోలు బొమ్మలాట ద్వారా బోధనాభ్యాసన జరుగుతుంది. ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 ఉత్తరాఖండ్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్లో కనుక చూసుకుంటే తోలు బొమ్మలాట ద్వారా బోధనాభ్యాసన అనేది జరుగుతుంది. తర్వాత 21వ క్వశ్చన్, పప్పెట్రీ అనేది ఒక ఆప్షన్ 1 శ్రవణ బోధనోపకరణము, ఆప్షన్ 2 దృశ్య బోధనోపకరణము, ఆప్షన్ 3 దృశ్య శ్రవణ ఉపకరణము, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 దృశ్య బోధనోపకరణం అండి. ఇక్కడ పప్పెట్లు వేరు, పప్పెట్రీ వేరండి. పప్పెట్లు అంటేనేమో దృశ్య శ్రవణ పరికరాల కిందకి వస్తాయి, పప్పెట్రీ అంటేనేమో మనకు దృశ్య బోధనోపకరణం కిందకే వస్తుంది. ఇక్కడ మనము ఆల్రెడీ మనకు తెలుసు తోలుతో కానీ ప్లాస్టిక్తో కానీ కాగితంతో చేసినటువంటి వాటిని
ప్రదర్శించడానికి మనం ఏం చేస్తాము, కర్ర పుల్లలు కానీ చేతి వేళ్ళకు కానీ ఈ రకంగా మనం పెట్టుకొని ఏం చేస్తాము, పప్పెట్స్కి సంబంధించినటువంటి ప్రదర్శన అనేది చేస్తూ ఉంటాము. ఆ చేతి వేళ్ళకు పెట్టుకున్న వాటిని మనం ఏమంటాము అంటే గ్లౌస్ పప్పెట్లు అంటాము. అంటే ఈ రకమైనటువంటి చేతి వేళ్ళకు ఆ పప్పెట్లు వేసుకొని మనం వాటిని చూపిస్తేనేమో పప్పెట్రీ అంటాము. అట్లా కాకుండా దాని గురించి మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, అది దృశ్య శ్రవణ ఉపకరణం అవుతుంది. అలా కాకుండా చెప్పకుంటే మాత్రం దృశ్య బోధన ఉపకరణం అవుతుంది. తర్వాత 22వ క్వశ్చన్, త్రిపార్శ్వ ఉపకరణాలు తయారు చేయడానికి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ ఏది? ఆప్షన్ 1 SIET, ఆప్షన్ 2 CCERT, ఆప్షన్ 3 NCERT, ఆప్షన్ 4 SCERT. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 CCERT అండి. CCERT యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్. ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. తెలుగులో అడుగుతాడండి, సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం. ఇది ఏం చేస్తుంది అంటే త్రిపార్శ్వ ఉపకరణాలు తయారు చేయడానికి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 23వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1, నల్ల బల్లపై చేతి వ్రాత మొదటగా ఎడమ వైపు ప్రారంభించాలి. స్టేట్మెంట్ 2, ఇంటరాక్టివ్ బోర్డ్స్పై మార్కర్ పెన్ ద్వారా రాస్తారు. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే కనుక చూసుకుంటే, ఎందుకంటే కనుక మనకు నల్ల బల్లపై కనుక చూసుకుంటే చేతి వ్రాత అనేది ఎటు రాయాలి, ముందుగా కుడివైపు రాయాలి. ఎందుకు కుడివైపు రాయాలంటే మనం ఇక్కడ నిలుచొని రాస్తూ ఉంటాం కాబట్టి ఈ రకంగా ఇటువైపు రాసింది ఏమవుతుంది, పిల్లలకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇక్కడనే రాసుకొని ఇక్కడనే పెట్టినాం అనుకోండి, అది పిల్లలకు కనిపించదు. ఏదైనా ఒక చిన్న అంశం ఉంటే బోర్డు మధ్యలో రాయాలి, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. తర్వాత ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే డిజిటల్ బోర్డ్స్ అండి. డిజిటల్ బోర్డ్స్ పై కనుక చూసుకుంటే మార్కర్ పెన్ ద్వారా కాదండి, లేజర్ పెన్ ద్వారా రాస్తారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం. సరైనవి ఏవి అని అడిగాడు, ఏది సరికాదు, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 24వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, ప్రాథమిక పాఠశాల మొత్తానికి అభివృద్ధి కోసం 5,000, ఒక్కొక్క ఉపాధ్యాయునికి 500 రూపాయలు ఇస్తారు. స్టేట్మెంట్ 2, ప్రాథమికోన్నత పాఠశాల మొత్తానికి 7,500, అందులో ఒక్కొక్క ఉపాధ్యాయునికి 1,000 రూపాయలు ఇస్తారు. ఇక్కడ సరైనవి ఏవి అనడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరి అయినది కాదు. ప్రాథమిక పాఠశాల మొత్తానికి కనుక చూసుకుంటే 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్క ఉపాధ్యాయునికి బోధనోపకరణాల కోసము 500 రూపాయలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో అయితే 7,500 రూపాయలు ఇస్తారు. కానీ ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఇచ్చేది ఏంటి అంటే సులభంగా గుర్తుపెట్టుకోవాలి, 7,500, అందుకే ఒక 0 కడి చేస్తే 750 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ఉన్నత పాఠశాల అయితే గనక పాఠశాలకు 10,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ఒక్కొక్క ఉపాధ్యాయునికి బోధనోపకరణాలకు ఎంత ఇస్తారంటే 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈరోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని క్రింద లైవ్ చాట్లో కాకుండా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీకు వచ్చినటువంటి మార్కులు, అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని, ఈ టెస్ట్లో లాస్ట్లో అడిగినటువంటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తప్పకుండా తెలియజేయండి. 25వ క్వశ్చన్, సాంకేతికత కూడినటువంటి చలనరహితమైనటువంటి ఆధునిక దృశ్య బోధనోపకరణము ఏది? దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE పైన రేపు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ లైవ్ టెస్ట్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఆ వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.